లాస్ట్ వీడియోలో టూ స్టేజ్ RC కపుల్డ్ యాంప్లిఫైర్ యొక్క అప్లికేషన్స్ అండ్ డిసడ్వాంటేజెస్ అండ్ అడ్వాంటేజెస్ అనేది లాస్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. ఈ వీడియోలో వచ్చేసి ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ ఆఫ్ ద టూ స్టేజ్ కపుల్డ్ యాంప్లిఫైర్స్ అనేది ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. ఇది వచ్చేసి దాని గ్రాఫ్ అనేది ఇలా ఉంటుంది. ఏవి అంటే వోల్టేజ్ గెయిన్ అంటాం, ఏవిఎం అంటే వోల్టేజ్ గెయిన్ మ్యాక్సిమం అంటే మ్యాక్సిమం వోల్టేజ్ గెయిన్ అంటాం. ఎం ఉంది కాబట్టి మ్యాక్సిమం వోల్టేజ్ గెయిన్. అదే 1/√2 ఏవిఎం అంటే హాఫ్ ఆఫ్ ద మ్యాక్సిమం వోల్టేజ్ గెయిన్ అంటాం. అంటే ఈ మ్యాక్సిమం వోల్టేజ్ గెయిన్లో హాఫ్ అనమాట 1/√2 అంటే. ఇప్పుడు ఇక్కడ ఈ గ్రాఫ్ అనేది మీరు చూసుకుంటే ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ మనకేముంది, దాని యొక్క ఫ్రీక్వెన్సీ అనేది ఇలా ఉంటుంది. ఇప్పుడు ఇంతవరకు మనం ఏమనుకోవాలి, లో ఫ్రీక్వెన్సీ రేంజ్ అనుకోవాలి. ఇది ఇంతవరకు లో ఫ్రీక్వెన్సీ రేంజ్. నెక్స్ట్ ఇది వచ్చేసి హై ఫ్రీక్వెన్సీ రేంజ్, ఇది వచ్చేసి మిడ్ ఫ్రీక్వెన్సీ రేంజ్ అనమాట. ఇప్పుడు ఇక్కడ ఎఫ్ఎల్ అంటే లో కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ, ఎఫ్హెచ్ అంటే హై కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ అంటాం. ఇప్పుడు ఇక్కడ దీని యొక్క బ్యాండ్ విడ్త్ చూసుకుంటే హై కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ మైనస్ లో కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ, దీని యొక్క బ్యాండ్ విడ్త్ ఫార్ములా వచ్చేసి ఇది. ఇప్పుడు ఇక్కడ ఈ లో ఫ్రీక్వెన్సీ రేంజ్ అని మనం ఎందుకన్నామంటే, దీని యొక్క ఫ్రీక్వెన్సీ అనేది ఇక్కడ లో ఫ్రీక్వెన్సీ అని ఎందుకన్నామంటే, ఇప్పుడు ఇక్కడ చూడండి, ఈ ఫ్రీక్వెన్సీ అనేది మనకు డిక్రీజ్ అయ్యే కొద్దీ, అంటే ఈ ఫ్రీక్వెన్సీ అనేది మనకు డిక్రీజ్ అయ్యే కొద్దీ దీని యొక్క గెయిన్ అనేది కూడా డిక్రీజ్ అవుతూ వస్తుంది. అంటే మనకు పెరగటం లేదు కదా, కిందికి వస్తూ ఉంది కాబట్టి గెయిన్ కూడా డిక్రీజ్ అవుతూ ఉంది. అంటే దీని యొక్క ఫ్రీక్వెన్సీ అనేది డిక్రీజ్ అయితే దీని యొక్క గెయిన్ కూడా డిక్రీజ్ అవుతూ వస్తుంది అనమాట. అదే మనము మిడ్ ఫ్రీక్వెన్సీ రేంజ్ అని ఎందుకన్నామంటే, ఇక్కడ వచ్చేసి ఈ మిడిల్లో వచ్చేసి ఇదే కదా ఫ్రీక్వెన్సీ అనేది, ఈ మిడిల్లో ఉంది కాబట్టి మిడ్ ఫ్రీక్వెన్సీ అన్నాం. అదే హై ఫ్రీక్వెన్సీ చూసుకుంటే ఇలా ఫ్రీక్వెన్సీ అనేది మనకు పెరుగుతూ పోతా ఉంటే అప్పుడు ఫ్రీక్వెన్సీ ఇంక్రీజ్ అవుతే మనకేమవుతుంది, ఈ గెయిన్ అనేది డిక్రీజ్ అవుతూ వస్తుంది. ఇప్పుడు ఇక్కడ ఫ్రీక్వెన్సీ అనేది ఇంక్రీజ్ అయినప్పుడు ఓన్లీ హై ఫ్రీక్వెన్సీలో, ఇక్కడైతే ఫ్రీక్వెన్సీ అనేది డిక్రీజ్ అయితే ఈ గెయిన్ కూడా డిక్రీజ్ అవుతుంది. ఇక్కడ ఫ్రీక్వెన్సీ ఇంక్రీజ్ అయ్యే కొద్దీ ఈ గెయిన్ డిక్రీజ్ అవుతూ ఉంటుంది అనమాట. నెక్స్ట్ ఈ ఫ్రీక్వెన్సీ గ్రాఫ్ తర్వాత ఇది అనేది మనము ఎగ్జామ్లో రాసేదానికి ఏం అవసరం లేదు. ఈ క్వశ్చన్ అనేది మీకు క్లియర్గా అర్థం కావాలంటే ఇది తెలియాలి. కెపాసిటర్స్ అనేది మైక్రోఫారడ్స్ ఆర్ పీకోఫారడ్స్ అని 2 రకాలుగా దీన్ని మెజర్ చేస్తాం. కెపాసిటర్ అనే దాన్ని, కెపాసిటర్ అంటే ఏంది, విచ్ అలౌస్ ద ఏసీ సిగ్నల్ బ్లాక్స్ ద డీసీ సిగ్నల్, అంటే ఏసీ సిగ్నల్ని అలౌ చేస్తుంది, డీసీ సిగ్నల్ అనేది బ్లాక్ చేస్తుంది అనమాట. ఇప్పుడు మనకు అది అవసరం లేదు. మైక్రోఫారడ్స్, ఇది వచ్చేసి పీకోఫారడ్స్ అంటాం. మైక్రోఫారడ్స్ వచ్చేసి 10⁻⁻⁶ అదే పీకోఫారడ్స్ వచ్చేసి 10⁻⁻12. ఇప్పుడు ఇక్కడ ఎగ్జాంపుల్ వచ్చేసి సిసి అంటే కలెక్టర్ కెపాసిటర్, సిఈ అంటే ఎమిటర్ కెపాసిటర్, బేస్ కెపాసిటర్. దాని తర్వాత పీకోఫారడ్స్ వచ్చేసి ఇంటర్నల్ ఎక్స్టర్నల్గా డివైడ్ అవుతాయి. ఇంటర్నల్ అంటే ఏంది, ఇంటర్ ఎలక్ట్రోడ్ కెపాసిటెన్స్. నెక్స్ట్ ఈ ఎక్స్టర్నల్ అంటే సిడబ్ల్యూ అనమాట, కెపాసిటర్ పెడతా అనమాట. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ఇది అర్థమైంది కదా, ఇది అర్థమైన తర్వాత ఇది మనము మస్ట్ అండ్ షుడ్ ఎగ్జామ్లో అనేది మనం రాయాలన్నమాట. ఇప్పుడు మిడ్ ఫ్రీక్వెన్సీ బ్యాండ్ అనేది ఎలా ఉంటుందో చూద్దాం. మిడ్ ఫ్రీక్వెన్సీ బ్యాండ్ ఎలా ఉంటుంది, ఇన్ దిస్ బ్యాండ్ ద గెయిన్ ఈజ్ కాన్స్టెంట్ అండ్ మ్యాక్సిమం. ఈ మిడ్ ఫ్రీక్వెన్సీ బ్యాండ్లో దాని యొక్క రేంజ్ అనేది ఏంది, కాన్స్టెంట్గా ఉంది. ఈ నుంచి ఇంతవరకు కదా, అంటే కాన్స్టెంట్గా ఉంది, అప్ అండ్ డౌన్స్ లేకుండా కాన్స్టెంట్గా ఉంది దీనిది. ఇది వచ్చేసి అన్ని దాంట్లో కంటే ఇదే కదా మ్యాక్సిమం, అంటే ఇదే హైట్లో ఉంది కదా, అంటే ఇదే హైట్లో ఉంది కాబట్టి మ్యాక్సిమం అనే పాయింట్ రాసింది. ఇన్ దిస్ బ్యాండ్ ద యాంప్లిఫైర్ యాక్ట్స్ యాజ్ రెసిస్టర్. ఈ యొక్క బ్యాండ్, ఈ మిడ్ ఫ్రీక్వెన్సీ బ్యాండ్ అనేది మనం దేనికి యూజ్ చేస్తామంటే, ఈ యాంప్లిఫైర్ అనేది రెసిస్టర్గా యాక్ట్ చేస్తాయి అనమాట. ఇప్పుడు మిడ్ ఫ్రీక్వెన్సీ ఉన్నప్పుడు ఈ రెసిస్టర్ అనేది యాంప్లిఫైర్గా యాక్ట్ చేస్తుంది. ఈ యాంప్లిఫైర్ అనేది రెసిస్టర్గా యాక్ట్ చేస్తుంది అనమాట ఎప్పుడు మిడ్ ఫ్రీక్వెన్సీలో ఉన్నప్పుడు. అదే లో ఫ్రీక్వెన్సీ బ్యాండ్ అంటే ఇన్ దిస్ బ్యాండ్ ద గెయిన్ డిక్రీజెస్ యాజ్ ఫ్రీక్వెన్సీ డిక్రీజెస్. మనకి ఇక్కడ చూసుకుంటే ఈ ఫ్రీక్వెన్సీ అనేది మనకు డిక్రీజ్ అయ్యే కొద్దీ, ఇలా డిక్రీజ్ అయ్యే కొద్దీ మనకు ఈ గెయిన్ అనేది కూడా డిక్రీజ్ అవుతూ వస్తుంది. చూడండి, ఇలా కిందికి వస్తుంది, ఇలా డిక్రీజ్ అయ్యే కొద్దీ ఇది కూడా డిక్రీజ్ అవుతూ ఉంది లో ఫ్రీక్వెన్సీ రీజియన్లో. ఆ పాయింటే మనం ఇక్కడ రాసినాం. ఫస్ట్ పాయింట్ వచ్చేసి అదే రాసినాం చూడండి, గెయిన్ డిక్రీజెస్ యాజ్ ఫ్రీక్వెన్సీ డిక్రీజెస్. నెక్స్ట్ దిస్ డిక్రీజింగ్ గెయిన్, ఈ గెయిన్ అనేది డిక్రీజ్ అవుతుంది, ఈజ్ డ్యూ టు మ్యూఎఫ్ అంటే మైక్రోఫారడ్స్ కెపాసిటర్స్, సిసి, సిఈ, సిబి. దీంట్లో వల్ల ఈ గెయిన్ అనేది మనకు డిక్రీజ్ అవుతూ వస్తుంది అనమాట. దీంట్లో వల్ల ఎందుకు డిక్రీజ్ అవుతుందో నేను చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఈ మైక్రోఫారడ్స్ వల్ల మనకు డిక్రీజ్ అవుతూ వస్తుంది అనమాట గెయిన్ అనేది. ఎందుకు డిక్రీజ్ అవుతుంది అంటే, ఇప్పుడు దీంట్లోని వాడడం వల్ల మనకు డిక్రీజ్ అవుతుంది. సిఈసిసి, సిఈసిబి అంటే ఇవి అనేది మనకు ఈ సమ్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీని మనకు డిక్రీజ్ చేస్తూ వస్తుంది అనమాట ఇవి. నెక్స్ట్ In this band, the amplifier acts as high pass filter.
ఇప్పుడు ఈ లో ఫ్రీక్వెన్సీ బ్యాండ్లో ఈ యాంప్లిఫైర్ అనేది దేనిలాగా యాక్ట్ చేస్తుంది అంటే హై పాస్ ఫిల్టర్ లాగా యాక్ట్ చేస్తుంది. హై పాస్ ఫిల్టర్ అంటే చూడండి, హై పాస్ ఫిల్టర్ అంటే దాని యొక్క గ్రాఫ్ అనేది, హై పాస్ ఫిల్టర్ అంటే ఇక్కడ నుంచి ఇది అనేది హైగా ఇంక్రీజ్ అవుతుంది, దీన్ని హై పాస్ ఫిల్టర్ అంటాం ఇంక్రీజ్ అయితే. అదే డిక్రీజ్ అయితే లో పాస్ ఫిల్టర్ అంటాం. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ఇది వచ్చేసి హై పాస్ ఫిల్టర్కి యూజ్ అవుతుంది. నెక్స్ట్ హై ఫ్రీక్వెన్సీ బ్యాండ్. హై ఫ్రీక్వెన్సీ బ్యాండ్ అయితే ఇన్ దిస్ బ్యాండ్ ద గెయిన్ డిక్రీజెస్ యాజ్ ఫ్రీక్వెన్సీ ఇంక్రీజెస్. గెయిన్ అనేది డిక్రీజ్ అయితే ఫ్రీక్వెన్సీ అనేది ఇంక్రీజ్ అవుతుంది అనమాట. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఈ గెయిన్ అనేది మనకు ఇంక్రీజ్ అవుతూ ఉంది. ఇంక్రీజ్ అయినప్పుడు ఈ ఫ్రీక్వెన్సీ అనేది మనకి డిక్రీజ్ అవుతూ ఉంది. అంటే ఈ గెయిన్ అనేది ఇలా పోయే కొద్దీ ఈ ఫ్రీక్వెన్సీ అనేది డిక్రీజ్ అవుతూ ఉంది. అదే ఇక్కడ రాసిన హై ఫ్రీక్వెన్సీ రీజియన్లో ఫ్రీక్వెన్సీ అనేది ఇంక్రీజ్ అయితే గెయిన్ అనేది డిక్రీజ్ అవుతుంది. ఇదే చూడండి ఇక్కడ రాసింది, గెయిన్ అనేది డిక్రీజ్ అయినప్పుడు ఫ్రీక్వెన్సీ ఇంక్రీజ్ అయితే గెయిన్ అనేది డిక్రీజ్ అవుతూ ఉంటుంది. దిస్ డిక్రీజ్ ఇన్ గెయిన్ ఈజ్ డ్యూ టు పిఎఫ్ అంటే పీకో ఫారడ్స్ కెపాసిటెన్స్, సిబిఈ, సిబిసి, సిసిఈ, సిఎస్హెచ్. దీంట్లో వల్ల ఈ పీకో ఫారడ్స్ వల్ల ఈ కెపాసిటెన్స్ యూజ్ చేయడం వల్ల ఈ గెయిన్ అనేది డిక్రీజ్ అవుతూ ఉంటుంది. ఇన్ దిస్ బ్యాండ్ ద యాంప్లిఫైర్ యాక్ట్స్ యాజ్ ఏ లో పాస్ ఫిల్టర్. లో పాస్ ఫిల్టర్ అంటే చెప్పినా కదా, లో పాస్ ఫిల్టర్ అంటే ఇప్పుడు ఇక్కడ హై ఫ్రీక్వెన్సీ బ్యాండ్లో మనకు వచ్చేసి ఈ యాంప్లిఫైర్ అనేది దేనిలాగా యాక్ట్ చేస్తుంది అంటే లో పాస్ ఫిల్టర్గా యాక్ట్ చేస్తుంది. లో పాస్ ఫిల్టర్ అనేది ఇలా ఉంటుంది. అదే హై పాస్ ఫిల్టర్ అంటే ఇలా ఇక్కడ నుంచి ఇలా హై అవుతుంది, ఇది లో అంటే కిందికి వస్తుంది అనమాట. ఇలా మనకు దీని యొక్క ఫ్రీక్వెన్సీ బ్యాండ్స్ అనేవి 3 ఉంటాయి. మిడ్ ఫ్రీక్వెన్సీ బ్యాండ్, నెక్స్ట్ లో ఫ్రీక్వెన్సీ బ్యాండ్, నెక్స్ట్ హై ఫ్రీక్వెన్సీ బ్యాండ్. నెక్స్ట్ ఇదేం ఇంపార్టెంట్ ఏం కాదు, ఊరికే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తా. క్వశ్చన్లు అయితే ఏం అడగరు. మనకు ఏమన్నా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఇది యూజ్ అవుతుంది. కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ ఆర్ కార్నర్ ఫ్రీక్వెన్సీ అంటాం. ద కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ ఆర్ ద పాయింట్స్ వేర్ గెయిన్ ఈజ్ 1/√2 టైమ్స్. ఈ కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ అనేది పాయింట్స్ అనమాట. ఎప్పుడు ఈ కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ ఎప్పుడంటే మనకు పాయింట్స్ ఎప్పుడంటే దాని యొక్క గెయిన్ అనేది 1/√2 టైమ్స్ మ్యాక్సిమం, 1/√2 టైమ్స్ మ్యాక్సిమం గెయిన్ అనమాట. 0.707 ఏవి అంటే మ్యాక్సిమం వోల్టేజ్ గెయిన్ అనమాట. ఇలా ఉన్నప్పుడు దాని యొక్క ఫ్రీక్వెన్సీ అనేది కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ అంటాం. ఈ వీడియోలో మనం ఏం చూసుకున్నామంటే ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ ఆఫ్ 2 స్టేజ్ కపుల్డ్ యాంప్లిఫైర్, నెక్స్ట్ దాని యొక్క ఫ్రీక్వెన్సీస్, మిడ్ ఫ్రీక్వెన్సీ, నెక్స్ట్ హై ఫ్రీక్వెన్సీ, లో ఫ్రీక్వెన్సీ అండ్ కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీస్ అనేవి ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. దిస్ ఈజ్ అబౌట్ దిస్ వీడియో. నెక్స్ట్ వీడియోలో రిమైనింగ్ అనేది ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.